నీకేం నచ్చలేదు మూవీలో? అన్ని బానే ఉన్నాయి. ప్రభాస్ కి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. వన్ టైం వాచ్ అన్నారంటే కొంచెం ఎవరేజ్ అని అనుకోవచ్చు కదా. అది నేను కమెంట్ చేయకూడదండి, అందరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి. థ్యాంక్స్. సినిమా అయితే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు అన్న. అసలుకి ప్రభాస్ అన్న ఏందన్నా యాక్షన్, ఆ ఎలివేషన్స్ అసలు వేరే లెవెల్లో తీసుకొని పోయాడు బ్రో. ప్రభాస్ కట్అవుట్ ఒకటే చెప్తా ఉన్నాను, ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అన్న. ఏందన్నా అసలుకి ఎలివేషన్స్ చూస్తా ఉంటే సెకండ్ హాఫ్ లో కాటేరమ్మ ముందు ఫైట్ ఉంది బ్రో. అసలు KGF, RRR, బాహుబలి అవన్నీ మర్చిపోతారు బ్రో. అంతా పీక్స్ ఇచ్చి తీసుకొచ్చారనమాట. ఒక చేతితో గొడ్డలి, ఒక చేతితో కత్తి, ఇక్కడ స్పానర్లు పెట్టుకొని ఫైట్ చేస్తా ఉంటే మాత్రం సినిమా మామూలుగా లేదు బ్రో. తొక్కి పడేసాడని చెప్పొచ్చు. ఒకటే చెప్తా ఉన్నాను, బాహుబలి 2 రికార్డ్స్ ఇంతవరకు ఎవడు బ్రేక్ చేయలేదు. ఆయన రికార్డు ఆయన బద్దలు కొట్టుకున్నాడు ఈ సినిమాతో. నేను చెప్తా ఉన్నాను, అంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందే. సినిమా అయితే పీక్స్ లో ఉంది బ్రో. అంత బాగా నచ్చింది అనమాట. మన మదర్ సెంటిమెంట్ ఉంది, అలాగే మన ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చాలా అద్భుతంగా చూపించారు. మెయిన్ BGM అయితే చాలా చాలా హైలైట్ బ్రో. మదర్ సెంటిమెంట్ కి అయితే కంటెంట్ కి కంట్లో నుంచి నీళ్లు వస్తాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ రికార్డు బద్దలు కొట్టాలంటే ఒక ప్రభాస్ అనే కొట్టాలన్నమాట. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ అంటేనే బాసులకు బాసు ప్రభాసే. ప్రభాస్ ఒక ప్రభంజనం. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రకంపనం అనే చెప్పొచ్చు బ్రో. ర్యాంపాడిచ్చి బండుకేడన 3 సినిమాలు సరిగా ఆడలేదు, కానీ ఈ సినిమాతో కొట్టిన హిట్ మాత్రం బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు బ్రో. కొడితే గోబ గుయ్యని పగిలింది ట్రోలర్స్ కి అందరికి. ట్రోలర్స్ కి అయితే ఒక ముక్కలో చెప్పాలంటే టంగు కోసేశాడన్న. ఇంకా మాట్లాడకుండా సమాధానం ఇచ్చాడు. ఆ రేంజ్ లో ఉంది బ్రో. పాన్ ఇండియా సినిమాలో ఫస్ట్ టైం ఇండియా సినిమా హిస్టరీలోనే ఆడియో ఫంక్షన్, ఆడియో ఈవెంట్, ప్రమోషన్ లేకుండా సినిమాని తీసుకెళ్లాడు. అదన్నమాట. ఒక డైనోసర్ కి అలా ఉంటది వాల్యూ. సింహాలు, పులులు, జింకలు ఇవన్నీ అడవిలో ఉంటాయి, కానీ డైనోసర్ ఇది అన్నిటికన్నా పెద్దది. అది దూకిందంటే మామూలుగా దూకదు, మింగి పడేస్తుంది. ఈ సినిమాతోటి ప్రభాస్ అన్న మింగి పడేసినాడన్న. మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది బ్రో. నైట్ 1 గంటకు షో చూసాం, మళ్ళా చూసాను. నాకైతే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకా ప్రభాస్ ని ఇంకా ఆపేవాడే లేడు. ప్రభాస్ అన్న అయితే ఇంకా నెగ్గేదే. ముందు నెంబర్ 1 హీరో అతనే అవుతాడు బ్రో. థ్యాంక్ యూ. సూపర్ చాలా బాగుంది, చెప్పలేము. సూపర్ అన్న. గూస్ వచ్చా అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న.